ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం డిఎస్సి ఎస్జిటి టెక్స్ట్ బుక్లో రెండో పాఠం సంబంధించిన పరీక్షను చూద్దాం. రెండో పాఠం వైయక్తిక భేదాలు. ఇందులో 62 నుంచి 64 పేజీ వరకు ముందుగా ప్రశ్నలు చదువుతున్న మీరు కూడా ఆన్సర్ రాయండి. లాస్ట్లో ఆన్సర్ చూద్దాం. ప్రజ్ఞామాపన ఉద్యమ పితామహుడు 1 బినే 2 సైమన్ 3 టెర్మన్ 4 స్టాన్ఫర్డ్. ప్రజ్ఞామాపన ఉద్యమ పితామహుడు 1 బినే 2 సైమన్ 3 టెర్మన్ 4 స్టాన్ఫర్డ్. క్రింది వాళ్ళు దేనివల్ల సాంఘిక నైపుణ్యాలు పెంపొందదు. సాంఘిక నైపుణ్యాన్ని పెంపొందు 1 భిన్నత్వాన్ని నియంత్రించడం, 2 సంబంధాలు నిర్మించడం, 3 సేవాభావం పెంపొందించుకోవడం, 4 ఇతరులను అభివృద్ధి చేయడం. క్రింది వానిలో దేనివల్ల సాంఘిక నైపుణ్యాలు పెంపొందవు? 1 భిన్నత్వాన్ని నియంత్రించడం, 2 సంబంధాలు నిర్మించడం, 3 సేవాభావం పెంపొందించుకోవడం, 4 ఇతరులను అభివృద్ధి చేయడం. మొట్టమొదటి ప్రజ్ఞామాపన బినే సైమన్ ప్రజ్ఞామాపన ఎప్పుడు బినే రూపొందించారు? 1 1905లో, 2 1908లో, 3 1916లో, 4 1907లో. మొట్టమొదటి ప్రజ్ఞామాపన బినే సైమన్ ప్రజ్ఞామాపన ఎప్పుడు బినే రూపొందించాడు? 1 1905లో, 2 1908లో, 3 1916లో, 4 1907లో. వయోపరిమితుల ఆధారంగా ఎప్పుడు బినే సైమన్ ప్రజ్ఞామాపన రూపొందించి 3 నుంచి వచ్చిన 13 సంవత్సరాల 3 నుండి వచ్చిన 13 సంవత్సరాల మధ్య గల పిల్లలను 59 అంశాలలో పరిశీలించాడు. 1 1918లో, 2 1905లో, 3 1907లో, 4 1908లో. వయోపరిమితుల ఆధారంగా ఎప్పుడు బినే సైమన్ ప్రజ్ఞామాపన రూపొందించి 3 నుండి 13 సంవత్సరాల మధ్య పిల్లలను 59 అంశాలతో పరిశీలించారు. 1 1918లో, 2 1905లో, 3 1907లో, 4 1908లో. ఏది తనను తాను తెలుసుకోవడం, ఎలాంటి ఒత్తిడిలకు గురి కాకుండా తన పనులను తాను చేసుకుని పోవడం సూచిస్తుంది? 1 ప్రజ్ఞాలబ్ధి, 2 ఉద్వేగాత్మలబ్ధి, 3 ఉద్వేగం, 4 అనుకరణ. ఏది తనను తాను తెలుసుకోవడం, ఎలాంటి ఒత్తిడిలకు గురి కాకుండా తన పనులను తాను చేసుకుని పోవడం సూచిస్తుంది? 1 ప్రజ్ఞాలబ్ధి, 2 ఉద్వేగాత్మక లబ్ధి, 3 ఉద్వేగం, 4 అనుకరణ. మిశ్రమ నమూనాను ఎవరు ప్రతిపాదించారు? 1 కాన్స్టాంటిన్ వాసిలీ పెట్రైడెస్, 2 జాన్ మేయర్లు, 3 డానియల్ గోల్మెన్, 4 బినే. మిశ్రమ నమూనాను ఎవరు ప్రతిపాదించాడు? 1 కాన్స్టాంటిన్ వాసిలీ పెట్రైడెస్, 2 జాన్ మేయర్లు, 3 డానియల్ గోల్మెన్, 4 బినే. మిశ్రమ నమూనా ప్రకారం ఉద్వేగాత్మక ప్రజ్ఞతో ఎన్ని నైపుణ్యాలను ప్రతిబింబించే 5 విశేషకాలు ఉన్నాయి? 1 25, 2 20, 3 15, 4 10. మిశ్రమ నమూనా ప్రకారం ఉద్వేగాత్మక ప్రజ్ఞతో ఎన్ని నైపుణ్యాలను ప్రతిబింబించే 5 విశేషకాలు ఉన్నాయి? 1 25, 2 20, 3 15, 4 10. మొట్టమొదటి ప్రజ్ఞామాపన 1 స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపన, 2 స్టాన్ఫర్డ్ సైమన్ ప్రజ్ఞామాపని, 3 బినే టెర్మన్ ప్రజ్ఞామాపని, 4 బినే సైమన్ ప్రజ్ఞామాపని. మొట్టమొదటి ప్రజ్ఞామాపన 1 స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపని, 2 స్టాన్ఫర్డ్ సైమన్ ప్రజ్ఞామాపని, 3 బినే టెర్మన్ ప్రజ్ఞామాపని, 4 బినే సైమన్ ప్రజ్ఞామాపని. లక్షణ నమూనా దేనికి చెందింది? 1 వ్యక్తి ఉద్వేగానికి, 2 వ్యక్తి వికాసానికి, 3 వ్యక్తి మూర్తిమత్వానికి, 4 వ్యక్తి వయస్సుకు. లక్షణ నమూనా దేనికి చెందింది? 1 వ్యక్తి ఉద్వేగానికి, 2 వ్యక్తి వికాసానికి, 3 వ్యక్తి మూర్తిమత్వానికి, 4 వ్యక్తి వయస్సుకు. ఎప్పటి బినే సైమన్ ప్రజ్ఞామాపనలో మానసిక వయస్సు భావన బినే రూపొందించాడు? మానసిక వయస్సు భావన బినే ప్రతిపాదించాడు. 1 1905లో, 2 1908లో, 3 1991లో, 4 1907లో. ఎప్పటి బినే సైమన్ ప్రజ్ఞామాపనలో మానసిక వయస్సు భావన బినే ప్రతిపాదించాడు? 1 1905లో, 2 1908లో, 3 1991లో, 4 1907లో. ఏది తను తెలుసుకోవడం, ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా తన పనులను తాను చేసుకుని పోవడం సూచిస్తుంది? 1 ఉద్వేగాత్మలబ్ధి, 2 ప్రజ్ఞాలబ్ధి, 3 ప్రజ్ఞామాపన, 4 మానసిక వయస్సు. ఏది తను తెలుసుకోవడం, ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా తన పనులను తాను చేసుకుని పోవడం సూచిస్తుంది? 1 ఉద్వేగాత్మక లబ్ధి, 2 ప్రజ్ఞాలబ్ధి, 3 ప్రజ్ఞామాపన, 4 మానసిక వయస్సు. సామర్థ్య నమూనా ప్రకారం ఉద్వేగ ప్రజ్ఞ ఏ సామర్థ్యాలపై ఆధారపడుతుందని తెలిపారు? 1 ఉద్వేగాలను అవగాహన చేసుకోవడం, 2 ఉద్వేగాలను ఉపయోగించడం, 3 ఉద్వేగాలను గ్రహించడం, 4 పైవన్నీ. సామర్థ్య నమూనా ప్రకారం ఉద్వేగ ప్రజ్ఞ ఏ సామర్థ్యాలపై ఆధారపడుతుందని తెలిపారు? 1 ఉద్వేగాలను అవగాహన చేసుకోవడం, 2 ఉద్వేగాలను ఉపయోగించడం, 3 ఉద్వేగాలను గ్రహించడం, 4 పైవన్నీ. మిశ్రమ నమూనా ప్రకారం ఉద్వేగాత్మక ప్రజ్ఞలో ఉన్న విశేషకం కానిది? 1 స్వీయ నియంత్రణ, 2 ఉద్వేగాలను నిర్వహించడం, 3 సహానుభూతి, 4 స్వీయ ప్రేరణ. మిశ్రమ నమూనా ప్రకారం ఉద్వేగాత్మక ప్రజ్ఞలో ఉన్న విశేషకం కానిది? 1 స్వీయ నియంత్రణ, 2 ఉద్వేగాలను నిర్వహించడం, 3 సహానుభూతి, 4 స్వీయ ప్రేరణ. లక్షణ నమూనాను ఎవరు ప్రతిపాదించారు? 1 కాన్స్టాంటిన్ వాసిలీ పెట్రైడెస్, 2 జాన్ మేయర్లు, 3 డానియల్ గోల్మెన్, 4 బినే. లక్షణ నమూనాను ఎవరు ప్రతిపాదించారు? 1 కాన్స్టాంటిన్ వాసిలీ పెట్రైడెస్, 2 జాన్ మేయర్లు, 3 డానియల్ గోల్మెన్, 4 బినే. ప్రజ్ఞాలబ్ధి భావన సిద్ధాంతీకరించినది? 1 డానియల్ గోల్మెన్, 2 బినే, 3 టెర్మన్, 4 జాన్ మేయర్లు. ప్రజ్ఞాలబ్ధి భావన సిద్ధాంతీకరించినది? 1 డానియల్ గోల్మెన్, 2 బినే, 3 టెర్మన్, 4 జాన్ మేయర్లు. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. ప్రజ్ఞామాపన ఉద్యమ పితామహుడు కరెక్ట్ ఆన్సర్ 1 బినే. ప్రజ్ఞామాపన ఉద్యమ పితామహుడు ఆల్ఫ్రెడ్ బినే కరెక్ట్ ఆన్సర్ 1. క్రింది వానిలో దేని వల్ల సాంఘిక నైపుణ్యాలు పెంపొందవు?
కరెక్ట్ ఆన్సర్ 2 సంబంధాలు నిర్మించడం. క్రింది వాళ్ళు దేనివల్ల సాంఘిక నైపుణ్యాన్ని పెంపొందడం అంటే సంబంధాలను నిర్మించడం. కరెక్ట్ ఆన్సర్ 2. మొట్టమొదటి ప్రజ్ఞామాపని బినే సైమన్ ప్రజ్ఞామాపని ఎప్పుడు బినే రూపొందించడం? మొట్టమొదటి ప్రజ్ఞామాపని అయిన బినే సైమన్ ప్రజ్ఞామాపని ఎప్పుడు బినే రూపొందించడండి? 1905లో. కరెక్ట్ ఆన్సర్ 1. మొట్టమొదటి ప్రజ్ఞామాపన బినే సైమన్ ప్రజ్ఞామాపని ఎప్పుడు బినే రూపొందించాడంటే 1905లో. మొట్టమొదటి ప్రజ్ఞామాపని గుర్తుపెట్టుకోండి. బినే సైమన్ ప్రజ్ఞామాపని ఎప్పుడు రూపొందించారంటే 1905లో. ఎవరు రూపొందించారంటే బినే. మొత్తం 3 ఉన్నాయండి. 1905లో బినే సైమన్ ప్రజ్ఞామాపని మొదటిది. వయోపరిమితుల ఆధారంగా ఎప్పుడు బినే సైమన్ ప్రజ్ఞామాపన రూపొందించి 3 నుండి 13 సంవత్సరాల మధ్య గల పిల్లలను 59 అంశాల్లో పరిశీలించాడు? కరెక్ట్ ఆన్సర్ 4. 1908లో. వయోపరిమితుల ఆధారంగా ఎప్పుడు బినే సైమన్ ప్రజ్ఞామాపన రూపొందించి 3 నుంచి 13 సంవత్సరాల మధ్య గల పిల్లలను 59 అంశాలతో పరిశీలించాడంటే 1908లో. కరెక్ట్ ఆన్సర్ 4. ఏది తనను తాను తెలుసుకోవడం, ఎలాంటి ఒత్తిళ్లు గురి కాకుండా తన పనులు తాను చేసుకుని పోవడం సూచిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ అండి ఉద్వేగాత్మక లబ్ధి. ఏది తనను తాను తెలుసుకోవడం, ఎలాంటి ఒత్తిళ్లు గురి కాకుండా తన పనులు తాను చేసుకుని పోవడం సూచిస్తుంది అంటే ఉద్వేగాత్మక లబ్ధి. కరెక్ట్ ఆన్సర్ 2. మిశ్రమ నమూనాను ఎవరు ప్రతిపాదించాడు? కరెక్ట్ ఆన్సర్ 3. డానియల్ గోల్మెన్. మిశ్రమ నమూనాను ఎవరు ప్రతిపాదించాడు? డానియల్ గోల్మెన్. కరెక్ట్ ఆన్సర్ 3. మిశ్రమ నమూనా ప్రకారం ఉద్వేగాత్మక ప్రజ్ఞతో ఎన్ని నైపుణ్యాలను ప్రతిబింబించి 5 విశేషకాలు ఉంటాయంటే 25 నైపుణ్యాలు. కరెక్ట్ ఆన్సర్ 1. మిశ్రమ నమూనా ప్రకారం ఉద్వేగాత్మక ప్రజ్ఞతో ఎన్ని నైపుణ్యాలను ప్రతిబింబించి 5 విశేషకాలు ఉంటాయంటే 25. కరెక్ట్ ఆన్సర్ 1. మొట్టమొదటి ప్రజ్ఞామాపని. కరెక్ట్ ఆన్సర్ 4. బినే సైమన్ ప్రజ్ఞామాపని. మొట్టమొదటి ప్రజ్ఞామాపని బినే సైమన్ ప్రజ్ఞామాపని 1905 బినే రూపొందించాడు. కరెక్ట్ ఆన్సర్ 4. లక్షణ నమూనా దేనికి చెందినది? వ్యక్తి మూర్తిమత్వానికి. కరెక్ట్ ఆన్సర్ 3. లక్షణ నమూనా దేనికి చెందినది అంటే వ్యక్తి మూర్తిమత్వానికి చెందినది. కరెక్ట్ ఆన్సర్ 3. లక్షణ మూర్తిమత్వం. ఎప్పటి బినే సైమన్ ప్రజ్ఞామాపనలో మానసిక వయసు భావన బినే ప్రతిపాదించాడంటే 1908లో. కరెక్ట్ ఆన్సర్ 2. ఎప్పటి బినే సైమన్ ప్రజ్ఞామాపనలో మానసిక వయసు భావన బినే ప్రతిపాదించాడు 1908లో. కరెక్ట్ ఆన్సర్ 2. ఏది తాను తెలుసుకోవడం, ఎలాంటి ఒత్తిడి గురి కాకుండా తన పనులను తాను చేసుకుని పోవడం సూచిస్తుంది? ఉద్వేగాత్మక లబ్ధి. కరెక్ట్ ఆన్సర్ 1. ఏది తాను తెలుసుకోవడం, ఎలాంటి ఒత్తిడి గురి కాకుండా తన పనులను తాను చేసుకుని పోవడం సూచిస్తుంది అంటే ఉద్వేగాత్మక లబ్ధి. కరెక్ట్ ఆన్సర్ 1. సామర్థ్య నమూనా ప్రకారం ప్రజ్ఞ ఏ సామర్థ్యాలపై ఆధారపడుతుందని తెలిపారు? కరెక్ట్ ఆన్సర్ 4. పైవన్నీ ఉద్వేగాలను అవగాహన చేసుకోవడం, ఉపయోగించడం, గ్రహించడం. సామర్థ్య నమూనా ప్రకారం ఉద్వేగ ప్రజ్ఞ ఏ సామర్థ్యాలపై ఆధారపడుతుందని తెలిపారంటే ఉద్వేగాలను అవగాహన చేసుకోవడం, ఉద్వేగాలు ఉపయోగించడం, ఉద్వేగాలు గ్రహించడం. కరెక్ట్ ఆన్సర్ 4. పైవన్నీ. మిశ్రమ నమూనా ప్రకారం ఉద్వేగాత్మక ప్రజ్ఞలో ఉన్న విశేషకం కానిది? కరెక్ట్ ఆన్సర్ 2. ఉద్వేగాలను నిర్వహించడం. మిశ్రమ నమూనా ప్రకారం ఉద్వేగాత్మక ప్రజ్ఞలో ఉన్న విశేషకం కానిది అంటే ఉద్వేగాలు నిర్వహించడం. కరెక్ట్ ఆన్సర్ 2. లక్షణ నమూనాను ఎవరు ప్రతిపాదించారు? కరెక్ట్ ఆన్సర్ 1. కాన్స్టాంటిన్ వాసిలీ పెట్రైడిస్. లక్షణ నమూనాను ప్రతిపాదించింది కాన్స్టాంటిన్ వాసిలీ పెట్రైడిస్. కరెక్ట్ ఆన్సర్ 1. ప్రజ్ఞాలబ్ధి భావన సిద్ధాంతీకరించింది? కరెక్ట్ ఆన్సర్ 3. టెర్మన్. ప్రజ్ఞాలబ్ధి భావన సిద్ధాంతీకరించింది టెర్మన్. కరెక్ట్ ఆన్సర్ 3. అందరు ఎగ్జామ్ రాశారు. కింద ఆన్సర్లు కూడా నేను చూసుకోండి. థ్యాంక్ యూ.